పోలవరం నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వమే మోసగించడం దారుణమని, సగం ప్యాకేజీ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేలా చేస్తున్న వ్యవహారంపై రాష్ట్రపతికి గవర్నర్కు లేఖలు సమర్పిస్తామని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ వెల్లడించారు. సగం ఆర్ఎండ్ ప్యాకేజీ చెల్లించారనే ఆందోళనలతో ఉన్న నిర్వాసితుల ఫిర్యాదులు స్వీకరించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2014 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 6,86,000, ఎస్సీ ఎస్టీలకు, ఇతర కులస్తులకు 6,36,000 చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచితే ఒక్కొక్క నిర్వాసితుడికి 11,80,000, ఎస్టీలు అటవీ ఉత్పత్తులు కోల్పోతున్నందున పేసా చట్టం ప్రకారం ఒక్కొక్కరికి 2 లక్షలు అదనంగా కలిపి 13,80,000 చెల్లించాల్సి ఉందన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీ మహాసభ తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మహాసభ నాయకులు మీడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, మీడియం వెంకటేష్, గిన్నెపల్లి వెంకటరెడ్డి, సరియం విజయరత్నకుమార్, జక్కల పాండవులు, అరగంటి నాగిరెడ్డి, తాళ్ళూరి రామిరెడ్డి, న్యాయవాది చిలకమర్తి వెంకటరత్నం పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని 2018లో ఒక చట్టం తెచ్చారు, అంటే సవరణ తెచ్చారు. ఈ సవరణలో సెక్షన్ 18A అని ఉంటుంది. దీని కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చేస్తాడు. మినిస్టర్లతో సహా అందరూ పబ్లిక్ సర్వెంట్లే. ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి 2016 అమెండ్మెంట్లో పెట్టారు. 2018 అమెండ్మెంట్లో ఏం చేశారంటే 18A అనేది చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ, ముందు అసలు ఆ నేరం జరిగిందా లేదనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు. ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సవరణ చేశారు. ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు పోలవరం నిర్వాసితుల్లో 60% పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు, ఈ కలెక్టర్లు, ఇప్పుడు అభిషేక్, కమిషనర్ ఈ రామసుందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరస్తులు అవుతారు. ప్రభుత్వమే మోసం చేస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉండగా ఇవ్వటం లేదు. ఇచ్చిన జీవోని కూడా అసలు అమలు చేయలేదు. 2021లో ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు. ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మోసం ఇది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది, ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది. కానీ మేము కూడా ఏంటి అమెండ్ చేస్తున్నామంటే దాంతోపాటు R&R ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్టవిరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఒక నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా 11,80,000 రావాల్సిన చోట ఈవేళ 6,86,000 వచ్చింది. దీంతోపాటు పేసా చట్టం కింద 2 లక్షల రూపాయలు 512 దినాలు ఎస్టీలకి రావాలి. అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు. అవి కూడా లెక్కేసుకుంటే ఎస్టీలకి రావాల్సింది 13,80,000. 13,80,000 ఇవ్వాల్సిన చోట ఇవాళ 6,86,000 అంటే సగం ఇస్తున్నారు. మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. ఇలా గిరిజనులను మోసం చేస్తూ పోలవరం ప్రాజెక్టు కడతానంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజనులు వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకోవడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం.